కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైపోతోంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, పాత బస్తీల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఓవైపు మెట్రో పనులు, మరోవైపు భారీ వర్షంతో నగరవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. దీంతో ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, పాత బస్తీల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఓవైపు మెట్రో పనులు, మరొక వైపు భారీ వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. దీంతో ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేవారు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. నగరంలో ప్రధాన కూడళ్లలో సైతం ట్రాఫిక్ జామ్ అయింది. శంషాబాద్ లో భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. భారీగా వర్షం పడుతున్న కారణంగా ఎవరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం వరకు కూడా ఇదే కుండపోత వర్షం కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఉదయం నుంచి కురుస్తున్న వర్షంతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పాత భవనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ గుర్తించిన భవనాల్లో ఉంటున్న వారిని వెంటనే ఖాళీ చేయించాలని టౌన్ ప్లానింగ్ శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎవ్వరూ బయటకు రావద్దని ప్రజలకు విన్నపం చేశారు. మాన్సూన్ సిబ్బంది మాత్రమే రోడ్లపై నిలిచిన నీటిని తొలగించాలని సర్కిల్ అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్లు సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా చూడాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఉప్పల్లో 65 మిల్లీమీటర్లు, రాజేంద్రనగర్ లో 36 మిల్లీమీటర్లు, మల్కాజ్గిరిలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బేగంపేట, నాగోల్, ఫిలిం నగర్ తో సహా ఎక్కువ బస్తీల్లో వర్షం నీరు చేరుకుంటోంది. అక్కడి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నగరంలో వర్షాలకు సంబంధించిన తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు. దినకర్, చెప్పండి, జీహెచ్ఎంసీ అధికారులు అన్ని రకాలుగా కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజల్ని. మరి నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజలు ఇబ్బందులు పడకుండా, వాటర్ రోడ్లపై నిలిచిపోకుండా. ఉదయం 6 గంటల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం ఒకసారిగా గత 2 గంటల నుంచి అది భారీగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ చాలా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకోవడం జరిగింది. రోడ్లపైన, ప్రధానంగా ఉన్నటువంటి రోడ్లపైన మ్యాన్ హౌస్ కొద్దిగా తెరిచి ఉండడంతో అక్కడ కూడా కొద్దిగా వాటర్ నిలబడి ఉండడం కూడా జరుగుతుంది. దాంతో పాటు నాలాలు కూడా ఏవైతే ఉన్నాయో, వర్క్ చేయనటువంటి నాలాలు ఉన్నాయో, ఆ నాలాల దగ్గర కూడా వర్షం ఎక్కువగా రావడంతో దాదాపు నాలాలన్నీ పొంగి పొరులుతున్నాయని చెప్పొచ్చు. దీని ఎఫెక్ట్ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీల్లోనూ, అలాగే లోతట్టు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉండడంతో అక్కడ ప్రాంతాలన్నీ నీటి మునిగాయని కూడా మనకున్నటువంటి సమాచారం. ఆదర్శ్ నగర్ కాలనీలో మొన్ననే వర్షం ఒక గంట పాటు కురిసిన వర్షానికి మొత్తం ఆ ఆదర్శ్ నగర్ అంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా చాలా
ఇబ్బందిగా ఉందని చెప్పి స్థానికులు ఇబ్బంది పడుతున్నారని కూడా జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆల్రెడీ మాట్లాడుతున్నాం జరిగింది. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి వాటర్ ను పక్కకు పంపించేలా కూడా జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా ఉన్న అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయితే నీరు ఎక్కువగా నిలబడిపోవడంతో ప్రధాన రోడ్లలో దాదాపు మనం ఇక్కడ ఇటువైపు మియాపూర్ నుంచి పంజాగుట్ట వరకు ఖైరతాబాద్ వరకు చూసుకుంటే ఎక్కడికక్కడ నీరు నిలబడిపోవడం జరిగింది. ఆ నీరు అంతా కూడా ఎక్కడికి మాన్యువల్స్ ద్వారా పోవడానికి అక్కడ సరైన సదుపాయం లేకపోవడంతో మెయిన్ రోడ్ల పైన నీరు నిలబడము, అక్కడ వెహికల్స్ కూడా అయిపోవడంతో చాలా ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ కూడా ఏర్పడడం జరిగింది. ప్రస్తుతానికైతే ఒల్పేంట బ్రిడ్జి దగ్గర సికింద్రాబాద్ లోనూ అలాగే కేసీపీ జంక్షన్ దగ్గర వద్ద కూడా భారీగా నీరు నిలవడంతో అక్కడ వెహికల్స్ నిలబడిపోయాయి. దీంతో అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటువైపు రావడానికి రెండు వైపులా వాహనాలు రాకపోకలు మొత్తం ఇదైపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో పాటు ముఖ్యంగా ఇటు జూబ్లీ హిల్స్ అలాగే బంజారా హిల్స్ ప్రాంతాల్లో కూడా మొత్తం భారీగా వర్షం చూడడంతో అటువైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి టోలీ చౌకీ అలాగే ఫిలిం నగర్ డౌన్ల ప్రాంతాల్లో కూడా మొత్తం వాటర్ కూడా రావడంతో దీంతో ఇబ్బందిగా మారిందని చెప్పుకోవచ్చు. మిగిలిన పరిసర ప్రాంతాల్లో చూస్తే ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, ఆ తర్వాత కాప్రా సర్కిల్, తర్వాత ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా జీహెచ్ఎంసీ గుర్తించినటువంటి భవనాలు ఉన్నాయి. పురాతన భవనాలు దాదాపు గత నెల రోజులుగా 2 సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో పురాతన భవనాలను కూల్చివేయాలని చెప్పి జీహెచ్ఎంసీ భావించింది. దాంట్లో ఉన్న వాళ్ళను కూడా వెకేట్ చేయమని చెప్తున్నా కానీ అక్కడ వెకేట్ చేయకపోవడంతో ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన కూడా జరిగింది. ఒక గోడ కూడడం మూలంగా ఒక చిన్నారి చనిపోయింది. సో ఇలాంటి వాటిని గుర్తించిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించడం జరిగింది. అయితే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి సిబ్బంది వారితో పాటు మున్సిపల్ సిబ్బంది మాత్రమే రోడ్లపైకి రావాలని, మిగతా ప్రజలంతా కూడా ఎవరు రాకుండా ఉండాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. మరో 2 గంటల పాటు హైదరాబాద్ లో భారీ వర్షం కురవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో వర్షం ఇంకా పడే అవకాశం ఉంది. కావున ఎవరు కూడా ఇక్కడికి బయటకు రాకని చెప్పి కూడా జీహెచ్ఎంసీ ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తుంది. ప్రభుత్వ అధికారులతో పాటు ప్రైవేటు కార్యాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా గంట ఆలస్యంగా ఆఫీసులు రావడానికి అనుమతినిస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మరో 2 గంటల పాటు భారీ వర్ష సూచనలు అయితే హైదరాబాద్ కు ఉన్నాయి. ఆ తర్వాత కాస్త తెరపి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ దినకర్. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. నగరంలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ లో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షం దాటికి ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. సికింద్రాబాద్ వెలిపెంట బ్రిడ్జ్ వద్ద వర్షపు నీరు మోకాల్ లోతుకు పైగా చేరుకోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డు దాటేందుకు సైతం వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రెజిమెంటల్ బజార్ లో అపార్ట్మెంట్ వాసులు రోడ్లపైకి రాలేని పరిస్థితి నెలకొంది. చిలకలగూడ, వారాసిగూడ, పద్మరావు నగర్, అడ్డగుట్ట, రామ్గోపాల్పేట్, బేగంపేట ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకోవడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ ని తొలగించి రోడ్డుపైకి చేరుకున్న నీటిని క్లియర్ చేస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం ఉదయం నుంచి కూడా రోడ్లపైనే ఉండి వర్షం ద్వారా వస్తున్న నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా మ్యాన్ హోల్స్ అన్నింటినీ ఓపెన్ చేసి వాటి నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయనే చెప్పాలి. అయితే ఇంకా 2 గంటల పాటు హైదరాబాద్ లో ఇదే వర్ష తీవ్రత కొనసాగుతుందని చెప్తున్నారు. సో ప్రజలెవ్వరూ కూడా బయటికి రావద్దు, కేవలం జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే బయట రోడ్లపైన ఉండాలి అని చెప్పేసి జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే పురాతన భవనాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 750కి పైగా పురాతన భవనాలను గుర్తించడం జరిగింది. వాటిలో కూడా ప్రజలు ఖాళీ చేసి ఇమీడియట్ గా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి అని ఆదేశాలు జారీ చేశారు. అలాగే అధికారులకు కూడా వారందరితో కూడా ఇళ్లు ఖాళీ చేయించాలి, ఖచ్చితంగా ఖాళీ చేసి తీరాలి అని చెప్పేసి వారిని కూడా పురమాయించడం జరిగింది. ప్రస్తుతం మనం రోడ్లపై దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఉద్యోగాలకు, స్కూళ్లకు వెళ్లే వాళ్ళు అలాగే బస్సులు సైతం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాయి. కొన్ని చోట్లయితే వాహనాలు నీటిలో మునిగిపోవడం కూడా జరిగింది. కొద్దిసేపటి క్రితం మనం ఒక వార్త చూసాం. రామంతపూర్ లో పురాతన భవనం యొక్క గోడ పక్కన ఉండే గుడిసె ఒకటి గోడ కూలిపోయి ఆ గుడిసె మీద పడి ఒక చిన్నారి మృతి చెందడం జరిగింది. అలాగే ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో మహిళ శిథిలాల కిందే చిక్కుకుపోయి ఉంది. స్థానికులందరూ కూడా కలిసి ఆ శిథిలాలను తొలగించి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. మహిళను ఆసుపత్రికి తరలించడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం ప్రస్తుతం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం.